హాస్పిటల్కి. తను ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను, మళ్ళీ వద్దు మనం ఆడకూడదు అది ఇది అని చెప్పుకుంటున్నాం. తను బైబిల్ ఓపెన్ చేసి మరి చూసినప్పుడు యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అని ఒక వాక్యం మరి తనకి దొరికింది. అప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మరి ఆమె ధైర్యాన్ని తెచ్చుకొని నాకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. మేము మరి డాక్టర్స్ని అడుగుతున్నాం. డాక్టర్స్ అయితే ఏ విధమైనటువంటి హోప్ ఇవ్వడం లేదు. జనరల్గా ఇక్కడ డాక్టర్స్ అయితే ఎలా ఉన్నా కానీ పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, ఏం కాదు అని అంటారు. మరి వాళ్ళైతే అలా చెప్పరు. వాళ్ళకి తెలియకపోతే ఏమీ చెప్పరు. మేము అడుగుతున్నా కానీ తెలియదు, మాకు ఏమవుతుందో తెలియదు, ఇలా అవ్వకూడదు, నీరు పట్టకూడదు, ఈ పాప మరి ఇది ఎందుకో ఇలా అయిందో మాకు తెలియదు. మేము టెస్ట్ చేస్తే తప్ప రిపోర్ట్స్ వస్తే కానీ చెప్పలేము. బహుశా మూత్రపిండాలు పనిచేయడం లేదనుకుంటాం, లేదంటే మరి లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదనుకుంటాం, ఏదో ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో, ఎందుకని ఇలా జరిగింది అన్నది మాకు తెలియదు, మేము ఇప్పుడు ఏమీ చేయలేము అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అక్కడ బ్లడ్ శాంపిల్ తీసి ఒక మిషన్లో పెట్టి చూసినప్పుడు దానికి ఉండాల్సిన వాల్యూ కంటే తక్కువ ఉన్నది. అంటే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉన్నట్టుగా వాళ్ళు గమనించారు. అది ఎందుకు వస్తుంది ఇలాగా అనేది మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు. ఈ లెవెల్ 3.5 ఉండాలి, కానీ మరి మీ పాపకు 2.5 ఉంది, ఇది ఇలా ఉండకూడదు అంటే ఏదో ఉంది, మరి లివర్ కానీ లేదంటే కిడ్నీస్ కానీ మరి పనిచేయడం లేదనుకుంటాం. అంటే ఇంకా మేము మరి ఏడుస్తున్నాం, అలాగే మరి ప్రార్థన కూడా చేస్తున్నాం. అప్పుడు మరలా వాళ్ళు ఇంకొక అలాంటి మిషనే మళ్ళా తీసుకొచ్చి చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు 2.5 ఉన్నది మరలా 3.5గా చూపించింది. అప్పుడు వాళ్ళు దానికి ఏమన్నారంటే, మేము ముందు చూసిన మిషన్ పాడైపోయినట్టుంది, అందుకని అది అలా తప్పుగా వచ్చిందని అన్నారు. కానీ నిజంగా మిషన్ పాడైపోతే పాపకి అలాగా మూత్రం రాకపోవడం, ఉబ్బు ఇలాంటి రోగ లక్షణాలు ఉండవు. అంటే అది మిషన్లో ప్రాబ్లం కాదు, పాపలోనే ప్రాబ్లం ఉంది. కానీ దేవుడు వారి ద్వారా ఏం చేశారంటే, మిషనే ప్రాబ్లం కానీ మీ పాపకి వాల్యూ కరెక్ట్గా ఉందని చెప్పేలాగా దేవుడు సహాయం చేశారు. అప్పుడు మేము ఆ రాత్రి అంతా కూడా అక్కడ అబ్జర్వేషన్లో ఉంచమని చెప్పారు. మేము అక్కడ పాపని అక్కడే హాస్పిటల్లో ఉంచాం. అక్కడ కూడా మరి ఇద్దరు తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉండడానికి వాళ్ళు అంగీకరించరు. వాళ్ళ చట్టం అంటే ఇద్దరు పేరెంట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే పాపని చూడడానికి ఇద్దరికి మరి నిద్ర లేకపోవడం వల్ల ఎవరు చూడలేరు కనుక ఒకళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. తల్లి చూస్తే తండ్రి ఇంటి దగ్గర ఉండాలి, నెక్స్ట్ తల్లి ఇంటికి వెళితే తండ్రి వచ్చి చూడాలి అనేది వాళ్ళ పద్ధతి. వాళ్ళిద్దరు కూడా ఉండడానికి వీలు లేదన్నారు. కానీ మేము మా ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాం. మేము ఎంతగా అడిగినా కానీ వాళ్ళు అక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు. కానీ చివరికి మళ్ళీ అది కూడా దేవుడు సహాయం చేశారు. అది కూడా వాళ్ళ మరి విరుద్ధంగానే మమ్మల్ని ఇద్దరిని కూడా హాస్పిటల్లో ఉంచడానికి వాళ్ళు అనుమతించారు. తర్వాత తెల్లవారిన తర్వాత మరి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది. మరి నేను ఆ దేశం నుంచి తిరిగి వస్తున్నప్పుడు అందరికీ చిన్న చిన్న బహుమానాలు కొన్నప్పుడు నేను నా భార్యని అడిగాను, మరి మీ పేరెంట్స్కి ఏం కొంటున్నా అంటే, జెసికాని బహుమానంగా తీసుకెళ్తున్నాం అని చెప్పింది. సో ఇలా దేవుడు మా జీవితంలో మరి మా పాపని మరలా మాకు అనుగ్రహించారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఆర్గనైజర్స్ మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మా గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. సాక్ష్యం అనేది మరి వారి తండ్రి గారి ఇంటికి నడిపించినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఎందు నిమిత్తమైతే పాస్టర్ గారికి నా వందనాలు. అలాగే ఇక్కడ కూడికలు ఏర్పాటు చేసి వేదిక మీద ఉన్న మన పాస్టర్ గారికి, అనంత్ బాబు గారికి, ఇక్కడున్న సంఘ పెద్దలందరికీ, మీ అందరికీ, ముఖ్యంగా నన్ను రక్షించిన యేసు ప్రభు వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. ముఖ్యంగా ముందు దేవుడు ఏ విధంగా నన్ను రక్షించుకున్నాడో, దానికి ముందు నా జీవితం ఏ విధంగా ఉందో ఒక 2 నిమిషాల్లో మీకు చెప్తాను. నేను గుండా బత్తుల్లా నర్సింగ్రావు అండి నా పేరు. నేను పుట్టింది భీమవరం పట్టణంలో. కానీ నేను పుట్టిన 3-4 సంవత్సరాలకే మా నాన్నగారు మరి మిలిటరీలో జాబు ఉండేది. దాన్ని అంటే 84వ సంవత్సరంలో నేను ఇంకా కొంతమంది స్నేహితులు కలిసి ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యాం. ఒక నాతోని ఇంకో ఫ్రెండ్ ద్వారాగా మా ఇద్దరి ద్వారా ఒక మర్డర్ జరిగింది. అది ఎంత నిమిత్తం అంటే, అప్పుడు హిందూ ముస్లిమ్స్ గొడవల్లో మా ఫ్రెండ్ని
ఒక ముస్లిం అబ్బాయి కొట్టాడని వాళ్ళ బ్రదర్ని మేము కాపు కాసి అది మర్డర్ చేయటం జరిగింది. అప్పుడు మాకు ఎలా ఉండేదంటే